అలాంటి ప్రాణాయామాలు 5. కపాలభాతి ప్రాణాయామం. నెక్స్ట్ అనులోమ విలోమ చాలా బాగుంటుంది. మన పిల్లలు చదువు కానీ ఏకాగ్రతకు కానీ చాలా చికాకు ఉండదు, కోపం ఉండదు. మనం ఏదైనా అన్నా కూడా పిల్లలు కానీ తోటలు కానీ ఇది చాలా బాగుంటుంది. ఒకసారి మేడం చూడండి. అనులోమ విలోమ. ఫస్ట్ ఎడముక్కు కుడిముక్కు క్లోజ్ చేయండి. అందరూ కుడిముక్కు మీద చేపెట్టుకోండి. చక్కగా కుడిముక్కు క్లోజ్ చేయండి. ముందు ఎడముక్కుగా గాలి పూర్తిగా వెళ్ళండి. తర్వాత మళ్ళీ గాలి పీల్చుకోండి. 3 సెకండ్లు గాలి పీల్చుకోండి. గాలి పీల్చుకోండి. ఒక్క 2 సెకండ్లు ఆపండి. మళ్ళీ కుడిముక్కు ద్వారా ఎడముక్కు క్లోజ్ చేయండి. తర్వాత కుడిముక్కు ద్వారా వెళ్ళండి. అది ఒక కౌంట్. అలాగే 30 కౌంట్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఎడముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. తర్వాత కుడిముక్కు ఎడముక్కు క్లోజ్ చేసి కుడిముక్కు ద్వారా వెళ్ళండి. బాగా నెక్స్ట్ కుడిముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. తర్వాత కుడిముక్కు వచ్చేయండి. ఎడముక్కు ద్వారా వెళ్ళండి. అలాగే అనులోమ విలోమ చాలా మంచిది. చాలా మనం ఎక్కడైనా రిలాక్స్ టైంలో కానీ మన ఇంటి దగ్గర కానీ రోజు 15 నిమిషాల నుంచి అరగంట చేస్తే మనకి ర్యాంక్ అనేది మనకు తెలియకుండానే వస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది, మనకి చిరాకు ఉండదు, అని ఉండదు. ఎప్పుడు మనం చదువుకోవాలనే తత్వం వస్తుంది. ఫస్ట్లో కష్టంగా ఉంటుంది, తర్వాత చాలా బాగుంటుంది. చాలా బాగా చేస్తున్నారు. ట్రై చేయండి. అలాగే ఎడముక్కుగా కూర్చుకోవటం, కుడిముక్కు క్లోజ్ చేయటం, తర్వాత కుడిముక్కు ఎడముక్కు క్లోజ్ చేసి కుడిముక్కు ద్వారా వదలటం, మన కుడిముక్కు ద్వారా పీల్చుకోవటం, ఎడముక్కు ద్వారా వదలటం. అలాగా ఓకే. 3 సెకండ్లు పీల్చుకోవాలి, 3 సెకండ్లు వదిలిపెట్టాలి. మనం ఏం చేస్తున్న ఆసనంలో మన ప్రాణాయామంలో వెన్నుముక నిటారుగా ఉండాలి. చక్కగా కూర్చొని బాగా చేస్తున్నారు. వజ్రాసన, పద్మాసన. ఆసనానికి మధ్య దీర్ఘమైన విశ్రాంతి ఉంటుంది. 5 సెకండ్స్. బలమైన పైకి ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలి. నోరు తెరవకూడదు. కనులు ఈ వజ్రాసనంలో 1 2 3 4 5 అప్. లేదా శవాసన. బోర్లా పడుకునే ఆసనాలు అయిపోయినాయి. వెల్లికిలా నెక్స్ట్ ఉత్తాన పాదాసన. 2 పాదాలు జతలు, అరచేతులు 2 3 4 5 డౌన్. 5 సెకండ్స్. 1 2 3. పూర్తిగా శ్వాస తీసుకొని రెండవ సమన్వయమే యోగం. దేవాలయ పరోక్ష సమాజము కొరకు మరియు ప్రపంచ శాంతి విశ్రాంతి తీసుకుంది. నెక్స్ట్ శీతలి ప్రాణాయామం. ద్వారా గాలి వదిలేసి నాడీ శోధన ప్రాణాయామం ముద్రలో ఉంచి 2 సార్లు మాత్రమే జరుగుతూ ఉంటుంది. లేదా అక్కడ తక్కువైనా మీరు ఈరోజు ఒంగోలులో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జిల్లాలో 3 లక్షల పైకీలకు ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు ఎందుకు వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సంవత్సరం థీమ్ కూడా వచ్చేసి వృద్ధుల ఆరోగ్యం మీద ఆరోగ్యంగా ఉండాలనే దాని మీద థీమ్ ఇవ్వడం కూడా జరిగింది. యోగా అనేది మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాల్లో భారతదేశంలో భాగస్వామ్యం. అలాంటిది కాలానుగుణంగా కనుమరుగుతున్న పరిస్థితుల్లో
ప్రధానమంత్రి మోడీ గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాలకు పరిచయం జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. ఇది 12వ సంవత్సరం. పోయిన సంవత్సరం విశాఖపట్నంలో 1 కోటి మందితో అంతర్జాతీయ యోగా దినోత్సవం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమానికి స్వయాన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలో పాల్గొని స్ఫూర్తిని కలిగించారు. ఆ రోజు మనం 23 ప్రపంచ రికార్డులు సాధించాం. అందులో గిన్నిస్ బుక్ రికార్డు కూడా 2 సాధించడం జరిగింది. అదే దానిలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు కూడా 108 సూర్య నమస్కారాలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ విధంగా యోగా అనేది మన ఆరోగ్యానికి, మనసు ప్రశాంతతకి చాలా భాగం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా అనునిత్యం ప్రతిదినం కూడా యోగాని ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వామి అవ్వడం సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను.